డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పిడుగురాళ్లపట్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, చింతా రామారావు, జూలకంటి సుబ్రహ్మణ్యం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సువిశాలమైన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి రాజ్యాంగం రచించి హక్కుల్ని కల్పించి ప్రతి భారతీయుడు కులం ఏదైనా, మతం ఏదైనా, భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా సమాన హక్కులతో ఒకే రాజ్యాంగం కింద, చట్టాల కింద స్వేచ్ఛతో, స్వతంత్రంతో ఈ దేశంలో బ్రతికే హక్కులు కల్పించారు అంబేద్కర్ గారు. ఆలోచించండి, ఈ సువిశాలమైన భారతదేశం 28 రాష్ట్రాలు, 8-9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్న ఈ రాష్ట్రం. ఒక రాష్ట్రం లాగా ఇంకో రాష్ట్రంలో ప్రజలు ఉండరు. ఒకళ్ళకి భాష, ఇంకోళ్ళ భాష వ్యత్యాసం ఉంది, నాగరికత వ్యత్యాసం ఉంది, అలవాట్లు, కట్టుబాట్లు వేరే ఉన్నాయి. కానీ అందరం కలిసి ఒక దేశం కింద ఈ రోజున అభివృద్ధి చెందుతున్న ఈ దేశం ముందుకు పోతుందంటే కారణం ఒకే రాజ్యాంగం. ఒక గొడుగు కింద ఈ విభిన్న జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు మరి ఇంతమంది కలిసి హాయిగా నివసిస్తున్నాం. ఎన్నో ఒడుకుదుడుకులు, అనేక కాలాల నుంచి వస్తున్న అనేక ఒడుకుదుడుకులు, అంటరానితనం కావచ్చు, అనేక మరి ఆ రోజు సంఘంలో ఉన్న అనేక అక్రమాలు, అన్యాయాల్ని అధిగమించి ఈ రోజున హాయిగా మనం జీవిస్తున్నామంటే కారణం ఈ రాజ్యాంగం. ఇటువంటి మహనీయులు అంబేద్కర్ గారు కావచ్చు, జగజీవన్ రామ్ గారు కావచ్చు, ఫూలే గారు కావచ్చు, లేదు మహాత్మా గాంధీ గారు కావచ్చు, అనేక మంది మార్గదర్శకాలు. వాళ్ళు చూపెట్టిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రాష్ట్రాలు, ఒక ఎంపీ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ఆ రాజ్యాంగం వాళ్ళకి కల్పిస్తున్న హక్కులు.